హాయ్ గైస్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొత్తగా మీరు ఇప్పుడే మా ఛానల్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మోస్ట్లీ యూజ్ఫుల్ కంటెంట్ మాత్రం షేర్ చేస్తూ ఉంటాను. అలాగే ఈరోజు తిఫా స్కాన్‌లో మా బేబీ ఫేస్‌ని కూడా మీకైతే చూపిస్తాను. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఈ వీడియోని అయితే చూడండి. ఇప్పటి వరకు నా డెలివరీ వ్లాగ్ చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి. నాకైతే నార్మల్ డెలివరీ జరిగింది. ఆ డెలివరీ యొక్క ప్రాసెస్ అనేది ఎలా ఉంటదని మీకు ఒక ఐడియా వచ్చిద్ది. ఆ వీడియో చూస్తే పెయిన్స్ ఎలా ఇండ్యూస్ చేస్తారు, నా డెలివరీ అనేది ఎలా జరిగింది, సో దట్ మీరు డెలివరీకెళ్ళే ముందే ప్లాన్‌గా అయితే ఉండొచ్చు. తిఫా స్కాన్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కలా జరుగుతుంది. ఒకళ్ళకేమో 1 అవర్‌లో అయితే ఒక్కొక్కళ్ళకేమో 1 ఆర్ 2 డేస్ కూడా పడుతుంది. సో నాకైతే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్‌లో అయితే నా తిఫా స్కాన్ అయిపోయింది. మీ తిఫా స్కాన్ మీకు ఎన్ని అవర్స్ పట్టిందో కమెంట్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కమెంట్ చేస్తే నేను నెక్స్ట్ అప్‌కమింగ్‌లో అయితే ఆ వీడియోస్ అన్నీ చేసి స్లోగా పోస్ట్ చేస్తూ అయితే ఉంటాను. నేను ఇంకా కొన్ని వీడియోస్ పెండింగ్ ఉంది. నాకు గుర్తుంది ఎపిసోటమీ వీడియో, ప్రెగ్నెన్సీ సింప్టమ్స్, బేబీ బర్త్ సింప్టమ్స్ ఇవన్నీ కూడా నేను ఈ వీడియో నెక్స్ట్ ఆ వీడియోస్‌నే పోస్ట్ చేస్తాను. సో ఇలాంటి అప్‌కమింగ్ కంటెంట్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి యూజ్ఫుల్ కంటెంట్ మొత్తం వాచ్ చేసేయండి. ఫస్ట్ ప్రెగ్నెన్సీ అని తెలవంగానే మేమైతే ఏమేమి స్కాన్స్ జరిగినాయి, నాకేమేమి టెస్టులు చేశారని చెప్పి ఒక వీడియోని అప్లోడ్ చేశాను. అది కూడా మీకు యూజ్ఫుల్ అనుకుంటే ఒకసారి వెళ్ళి చూడండి. నాకైతే ఎర్లీ తిఫా కూడా తీశారు, కానీ నా దగ్గర ఎర్లీ తిఫా డాక్యుమెంట్స్ అయితే మిస్ అయినాయి. అందుకని చెప్పి ప్రెజెంట్ నార్మల్ తిఫా స్కాన్ డాక్యుమెంట్స్ మాత్రం మీకైతే చూపిస్తాను. నాకు అసలు ఈ తిఫా స్కాన్ తీసిన తర్వాత నేనైతే చాలా పెయిన్ అయితే ఫీల్ అయ్యాను. ఎందుకంటే బెల్లీ మొత్తం ప్రెస్ చేస్తూ మనకి తిఫా స్కాన్ మొత్తం తీస్తూ ఉంటారు కదా, బేబీ యొక్క పార్ట్స్ ని డయాగ్నోస్ చేయడానికి. లిటరల్లీ చెప్పాలంటే బయటకు వచ్చాక ఏడ్చేసాను. సో అంత పెయిన్ గా అనిపించింది. మనకి తిఫా స్కాన్ సెకండ్ ట్రిమిస్టర్ లో అయితే తీస్తారు. 18 to 22 వీక్స్ మిడిల్ లో అయితే ఈ తిఫా స్కాన్ మనకి ఎక్కువగా డాక్టర్స్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. లెట్స్ సీ అసలు తిఫా స్కాన్ అంటే ఏంటి, తిఫా స్కాన్ మనం ఎందుకు తీయించుకోవాలని చెప్పి. తిఫా మీన్స్ టార్గెట్ ఇమేజింగ్ ఫర్ ఫీటల్ అనామలస్ స్కాన్. దీనిలో గర్భస్థ శిశువు యొక్క పూర్తి వివరాలు అనేవి మనకు తెలుస్తాయి. బేబీ యొక్క అవయవాలు స్పష్టంగా ఈ స్కాన్ లో తెలుస్తాయంట. సో పార్ట్స్ అనేవి మంచిగా ఏర్పడినాయి లేదా ఈ స్కాన్ ద్వారా మనకు తెలిసిపోయింది. మన బేబీ హార్ట్ ఎలా ఫామ్ అయింది, హార్ట్ లో ఏమైనా డిసీజులు ఉన్నాయా, హార్ట్ కన్నా హోల్ పడిందా, ఊపిరితిత్తులు ఎలా ఉన్నాయి, లివర్ ఎలా ఉంది, ఇంకా ఫేషియల్, నోస్, ఐస్, ఇయర్స్ అన్ని కూడా మంచిగా ఏర్పడినాయా లేదా అని చెప్పి ఈ స్కాన్ లో చూస్తారు. ఈ స్కాన్ లో జెండర్ ని కూడా ప్రిడిక్ట్ చేయొచ్చు. ఇంకా బేబీ యొక్క లంగ్స్, లెగ్స్, హ్యాండ్స్ ఇవన్నీ ఎలా ఏర్పడినవి అని చెప్పి చూస్తారు. ఇంకా వీటితో పాటు బెడ్ సప్లై అనేది ఎలా ఉంది, యూట్రస్ ఎలా ఫామ్ అయ్యింది, ఎమ్నాయిటిక్ ఫ్లూయిడ్ ఎంత ఉంది, బేబీ వెయిట్ ఎంత ఉంది అని చెప్పి కూడా ఈ టెస్ట్ లో మనకు తెలుస్తుంది. ఇంకా ప్లజెంటా పొజిషన్ అండ్ బేబీ పొజిషన్ కూడా ఇక్కడ తెలుస్తుంది. సో పదండి ఇంకా మా బేబీ బాయ్ యొక్క తిఫా స్కాన్ అయితే చూసేద్దాం. తిఫా స్కాన్ లో ఫస్ట్ మెన్షన్ నెంబర్ ఆఫ్ ఫీటర్స్, ఇక్కడ సింగిల్ అని చెప్పింది. అంటే నా గర్భంలో ఒక శిశువు మాత్రమే ఉన్నాడు. ఒకవేళ ట్విన్స్ ఉంటే 2 అని చెప్పి వచ్చింది. సెకండ్ ది ఫీటల్ పొజిషన్, అది బేబీ యొక్క పొజిషన్, బ్రీచ్ రిప్రజెంటేషన్ ఉంది ప్రెసెంట్ నాకు. తిఫా స్కాన్ లో వచ్చిన బేబీ పొజిషన్ కరెక్ట్ కాదు, ఎందుకంటే 36 వీక్స్ తర్వాత బేబీ హెడ్ అనేది ఫిక్స్ అయిపోయింది. అప్పటి వరకు ఏ పొజిషన్ వచ్చినా గానీ అది మాత్రం కరెక్ట్ కాదు. 36 వీక్స్ తర్వాత తీసిన స్కాన్ లో ఏ అయితే వచ్చిందో బేబీ పొజిషన్ అది మాత్రం ఫైనల్. నెక్స్ట్ బేబీ యొక్క హార్ట్ రేట్ నాకు 144 MT ఉంది. ఇంకా ఇక్కడ బేబీ మూమెంట్స్ అలాగే బేబీ యొక్క పల్స్ అనేది విజువల్ అయిందని చెప్పి మెన్షన్ చేశారు. నెక్స్ట్ అమ్నిటిక్ ఫ్లూయిడ్, ఇది అడెక్వేట్ ఉంది, అంటే మనకు ప్రెసెంట్ సరిపడానే ఉందని చెప్పి మెన్షన్ చేశారు. నెక్స్ట్ బేబీ యొక్క అప్రాక్సిమేట్ వీక్ 19 వీక్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఇది 1 వీక్ అటు ఇటుగా అయితే మనకి తీస్తారు. సో మోస్ట్లీ తిఫా క్యాన్ 18 to 22 వీక్స్ మధ్యలో మాత్రమే తీస్తారు. నెక్స్ట్ బీపీడీ, బిపరేటల్ డయామీటర్, అంటే స్కల్ యొక్క లెంత్ ఎంత ఉందని చెప్పి బీపీడీ మెజర్మెంట్ తో బేబీ యొక్క వెయిట్ అండ్ ఏజ్ మెజర్ చేయొచ్చు. నెక్స్ట్ హెడ్ సర్కంఫరెన్స్, మా బేబీ యొక్క హెడ్ సర్కంఫరెన్స్ 17.4 సెంటీమీటర్స్ ఉంది. నెక్స్ట్ ఎఫ్ఎల్ మీన్స్ ఫీమర్ లెంత్. సో ఎఫ్ఎల్ అనేది థైస్ యొక్క బోన్స్ ఎలా ఫామ్ అవుతున్నాయి అని చెప్పి తెలుసుకోవడానికి యూజ్ చేస్తారు. సో మా బేబీది ఎఫ్ఎల్ 2.8 సెంటీమీటర్స్ ఉంది. నెక్స్ట్ ఏసీ స్టాండ్స్ ఫర్ అబ్డామినల్ సర్కంఫరెన్స్. ఈ ఏసీ మెజర్మెంట్ మన బేబీ యొక్క బెల్లీ అనేది ఎలా ఉందని చెప్పి తెలుసుకోవడానికి అయితే యూజ్ చేస్తారు. సో మా బేబీ యొక్క ఏసీ 14.2 సెంటీమీటర్స్ ఉంది. ఈ ఏసీ యొక్క మెజర్మెంట్ ప్రకారం బేబీ మదర్ కి గెస్టేషనల్ డయాబెటీస్ వస్తుందా రాదా అని కూడా చెప్తారు. నెక్స్ట్ బేబీ యొక్క ఎస్టిమేటెడ్ వెయిట్, మా బేబీ ప్రెసెంట్ 284 గ్రామ్స్ ప్లస్ ఆర్ మైనస్ 41 గ్రామ్స్ అయితే ఉన్నాడు. నెక్స్ట్ ప్లెజెంటా పొజిషన్, నా ప్లెజెంట్ యొక్క పొజిషన్ పోస్టీరియర్ అప్పర్ యూట్రిన్ సెగ్మెంట్. నెక్స్ట్ మనకి స్కాన్ లో గ్రేడ్ కూడా ఇస్తారు. ఈ గ్రేడ్స్ అనేవి 0 to 3 బిట్వీన్ ఉంటే, 0 ఉంటేనేమో ప్లెజెంటా సరిగ్గా లేదని చెప్పి, 1 and above ఉన్నా కూడా మన పొజిషన్ బాగానే ఉందని మీనింగ్. సో ప్రెసెంట్ మనకైతే గ్రేడ్ 1 ఇచ్చారు. సో మనం ప్రెసెంటా పొజిషన్ లో మంచిగా ఉన్నాం. సర్వెక్స్ ఓపెన్ లో ఉందా క్లోజ్ లో ఉందా అని చెప్పి, నాదైతే ప్రెసెంట్ క్లోజ్ లోనే ఉంది. ఒకవేళ ఈ టైంలో కనుక ఎవరికైనా సర్వెక్స్ ఓపెన్ లో ఉంటే స్మాల్ స్టిచెస్ అయితే వేసి క్లోజ్ చేస్తారంట, ఎందుకంటే బేబీ మంచిగా గ్రోత్ అవ్వాలంటే అది క్లోజ్ లోనే ఉండాలి. ప్రెసెంట్ నా సర్వెక్స్ యొక్క లెంత్ 3.4 సెంటీమీటర్స్ ఉంది. ఇంకా ఇన్స్పిరేషన్ జస్ట్ సింగిల్ లైవ్ ఫీటల్ విత్ గెస్టేషనల్ ఏజ్ ఆఫ్ 19 days అని చెప్పి మెన్షన్ చేశారు. ఇంకా తిఫా స్కాన్ యొక్క నెక్స్ట్ పేజ్ లో అయితే
ప్రతిదీ కూడా ఇన్ డీటెయిల్‌గా అయితే మెన్షన్ చేశారు. ఫీటల్ హెడ్ నార్మల్‌గా ఉందని చెప్పి. రిమైనింగ్ ఆర్గాన్స్ కూడా మంచిగానే ఫార్మ్ అయినాయి. పొజిషన్ నార్మల్‌గా ఉందని చెప్పి మెన్షన్ చేశారు. టిఫా స్కాన్‌లో మనకి బేబీ యొక్క స్టమక్ బబుల్ కూడా నార్మల్‌గా ఉందని చెప్పి మెన్షన్ చేశారు. ఇంకా బేబీ బ్లాడరు, కిడ్నీస్ అన్నీ కూడా బాగున్నాయి. మంచిగా ఫార్మ్ అయినాయి. కండిషన్ ప్రెజెంట్ నార్మల్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఇంకా బేబీ యొక్క ఫీటల్, ఫేషియల్ స్ట్రక్చర్ నార్మల్‌గా ఉంది. ఫీటల్ యొక్క లంగ్స్ కూడా నార్మల్‌గా ఉన్నాయని మెన్షన్ చేశారు. 4 చాంబర్ వ్యూ ఆఫ్ హార్ట్ ఈస్ నార్మల్ అండ్ డయాఫ్రామ్ ఈస్ ఆల్సో నార్మల్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఇంకా నోట్ ఇవన్నీ కూడా డాక్టర్ తీయమన్నారని చెప్పి తీసామని చెప్పి మెన్షన్ చేశారు. కానీ ఏంటంటే బేబీ యొక్క ఇయర్ సరిగ్గా కనిపించలేదు. అది తప్ప రిమైనింగ్ అంతా బాగానే ఉందని చెప్పి మనకైతే ఈ టిఫా స్కాన్ రిపోర్ట్ అయితే ఇచ్చారు. ఇవి నా టిఫా స్కాన్ యొక్క ఫీటల్ స్కాన్ ఇమేజెస్. నాకు యూజువల్‌గా రిపోర్ట్స్ రాంగానే ఫస్ట్ అయితే నేను ఈ స్కాన్స్ చూస్తాను. ఇమేజెస్ ఎలా వచ్చినాయి అని చెప్పి. మా బేబీ ఫేస్ ఎక్కడైనా కనిపించిద్దేమో చిన్ని ఆశ. మొత్తానికి నేను అనుకున్నట్టే మా బేబీ ఫేస్‌నైతే నేను ఈ స్కాన్స్‌లో చూడగలిగాను. ఫస్ట్ అసలు ఈ స్టిఫా స్కాన్ రిపోర్ట్ నా చేతికి రాంగానే నేనైతే ఈ ఇమేజెస్ చూసాను. ఇక్కడ మా బేబీ ఏదో ఎవరెస్ట్ ఎక్కుతున్నట్టు కనిపించింది. అసలు ఇంత చిన్న వయసులో ఎన్ని సాహసాలేంటి ఈడికి అని అనుకున్నాను. ఇంకా బయటికే రాలేదు. లోపల ఎంత అల్లరి చేస్తున్నాడో చూడండి. నెక్స్ట్ స్కాన్ ఇమేజెస్‌లో మా బేబీ ఫేస్ అయితే మాకు చాలా అంటే చాలా బాగా కనిపించింది. ఇక్కడ ఎలా ఉన్నాడో బయటికొచ్చిన తర్వాత కూడా ఆల్మోస్ట్ అలాగే ఉన్నాడసల. మీరు కూడా క్లారిటీగా చూస్తే కళ్ళు, నోసు, హెడ్ ఇవన్నీ కూడా మీకు కూడా కనిపిస్తాయి స్పష్టంగా. మీకు కనిపించినాయో లేదో చూసి నాకు కమెంట్ చేయండి. ఇంకా 2 ఇమేజెస్ ఇచ్చారు. ఈ ఇమేజెస్ అయితే నాకేం అర్థం కాలేదు. ఇంకా ఈ లాస్ట్ స్కాన్స్ విజువల్స్ అయితే నాకైతే అసలేం అర్థం కాలేదు. మీకు గనక తెలిస్తే కమెంట్ చేయండి. మేము కూడా తెలుసుకుంటాం. ఇది నా బేబీ బాయ్ యొక్క టిఫా స్కాన్ డీటెయిల్స్. నేను క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఒకవేళ ఏమైనా మిస్ చేసినా కూడా కమెంట్ చేయండి. ఈ వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు లైక్ చేస్తే ఇంకో నలుగురికి నా వీడియో అయితే చేరిద్ది. అప్పుడు వాళ్ళు కూడా ఈ డీటెయిల్ ఎక్స్‌ప్లనేషన్ తెలుసుకుంటారు. మీకు ఇంకా ఏమైనా క్వెరీస్ ఉన్నా కమెంట్ చేయండి. నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. విల్ మీట్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.